అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన ప్రాంతాన్ని ఎలక్షన్ ముందు ఏదైతే మాటలు చెప్పారో ఆ మాటలు సూపర్ 6 ద్వారా చేశారా లేదా మన ముఖ్యమంత్రి గారు? సో అదేవిధంగా మన ప్రాంతంలో 5 మనం అడిగున్నాం. నిమ్స్ అడిగితే ఒంగోలు కాదని కనిగిరికి ఇచ్చారు. మనందరం గట్టికి చప్పట్లు కొట్టాలా లేదా? అదేవిధంగా రైల్వే లైన్ నడికుడి కాళహస్తి మన ఎంపీ గారు ఎప్పుడు మనం చెప్తుంటారు మిమ్మల్ని రైలు ఎక్కిస్తారని చెప్పి అది కూడా ఆగిపోయి గత 5 సంవత్సరాల్లో కుంటుపడితే సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది పరిస్థితి అంటే 24 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఈరోజు రైల్వే లైన్ మన కనిగిరి దాకా రైలు వచ్చిందా లేదా? మరి ఎవరు కనుతది? మన సిబిఎన్ సార్. కాబట్టి అదేవిధంగా మనం తాగునీటి సమస్య, మన ప్రాంతంలో ఫ్లోరైడ్ ఉంది. ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యలు, కాళ్ళు వంగిపోవటం, తర్వాత చిన్నతనంలోనే స్ట్రోకులు రావడం, ఈ విధంగా ఎన్నో జబ్బులు పడుతున్నాం. మన ప్రాంతాన్ని చేయమని చెప్పి అడిగితే ఆల్రెడీ కనిగిరికి 173 కోట్ల రూపాయలు 10,000 ఇంటికి కొలాయి కనెక్షన్లు ఇవ్వడానికి టెండర్లు కూడా పిలిచి ఈరోజు అయిపోవడం జరిగింది. మరి అదేవిధంగా మన రూరల్ గ్రామాలకైతే జలజీవన్ మిషన్ ద్వారా ఇటీవల మన ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోవడం జరిగింది. దాని ద్వారా కూడా మన కనిగిరి ప్రాంతానికి 250 కోట్లు తాగునీటి సమస్య తీర్చడానికి మనకిచ్చిన మన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి గట్టిగా మనం చప్పట్లు కొట్టాం. మరి మీ అందరికీ తెలుసు జాతికి అంకితం చేశానని చెప్పి టీవీలలో పేపర్లలో ఒక సినిమా చూపించి వెలుగొండ ప్రాజెక్ట్ అయిపోయిందని చెప్పి ఈరోజేమో మీరు వెలుగొండ ఎప్పుడు చేస్తారని చెప్పి మనల్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షానికి ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. మరి బూటకపు మాటలు చెప్పేది మీరు, చెప్పిన పనులు చేసేది మా నాయకుడు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ని 1 సంవత్సరంలోనే సంపూర్ణంగా తీర్చి మనకు నీళ్ళు ఇస్తారని చెప్పి ఈరోజు టెండర్లు పిలిచి అవన్నీ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. సో మనం అనుకున్న 5 సమస్యలు అయిపోయింది. త్రిబుల్ ఐటీకి సారే ప్రారంభోత్సవం చేశారు. గత 5 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు సార్ ద్వారానే మనం అది ప్రారంభించుకోబోతున్నామని తెలియజేస్తూ, ముఖ్యంగా నిన్న తుఫానికి తమరు పిలిపిస్తే సార్ మన తెలుగు సైన్యం మొత్తం ప్రతి గ్రామంకి వెళ్ళి, అదేవిధంగా అధికారులు మరి మన తెలుగు సైన్యం అయితే ప్రతి గ్రామంలో నిద్రపోకుండా పనిచేశారు సార్. ఇక్కడ ఒక్క దూడ సరిపోయింది గోడపడి తప్ప అన్ని చెరువులు జలకలతో నిండినాయి సార్. కొంత మిగతా చోట్ల డ్యామేజ్ జరిగినా మా దగ్గర ఉన్న 17 చెరువులలో ఫుల్ చెరువులు నిండి చక్కగా మా రైతులంతా ఆనందంగా ఉన్నారు సార్. మీరు వచ్చిన తర్వాత మా ప్రాంతంలో రిలయన్స్ బయోగ్యాస్ యూనిట్, రిలయన్స్ మన చిన్నబాబు ఏం చేశాడు, మా అన్న లోకేష్ అన్న ఏం చేశాడు, పాదయాత్రలో చూసి యువగలం అప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇదేందన్నా ఇంత దరిద్రంగా ఉంది, ఈ చిల్ల చెట్లు ఏంది, ఈ పరిస్థితి ఏందని గమనించి ఎక్కడికో పోవాల్సిన రిలయన్స్ యూనిట్ని మన కనిగిరి ప్రాంతానికి తీసుకొచ్చి ఈరోజు పని జరుగుతుందా లేదా? మరి అతి త్వరలో ఈ ప్రాంతంలో రైతుకు కూడా భూమికి 31,000 కౌలు ఇచ్చి, సొంత భూములకి అసెంట్ ల్యాండ్లు అయితే 15,000 ఇచ్చి రిలయన్స్ ద్వారా మనమందరం మన భూములు 1000 కూడా ఇవ్వని కౌలు రాని భూములన్నీ కూడా మనకు ఇవ్వటం జరిగిందంటే ఆ ఘనత మన నాయకుడు, దూరదృష్టి కలిగిన వ్యక్తి. నేనైతే గతంలో కూడా చెప్పున్నా, నా ఆయుష్ 5 ఏళ్ళు తగ్గించి మా నాయకుడికి పెంచి ఈ రాష్ట్రం బాగుపడేటట్టు ఉండాలనేది మా ఆలోచన. ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు. కులము మతము ఏదో ప్రాంతం అని కాకుండా ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రాంతం బాగుపడాలి. 74-75 సంవత్సరాల్లో మీరు చూశారు, ఉదయం ఏమో ఢిల్లీలో ఉంటారు, మధ్యాహ్నం ఏమో హైదరాబాద్లో ఉంటారు, సాయంకాలం విజయవాడ, మళ్ళీ సంగో రోజు కనిగిరిలో. ఆ విధంగా తిరిగే ఈ వయసులో అవసరమా? మీరు ఈ మీటింగ్ రమ్మంటే 9 గంటలకు రమ్మంటే 10 గంటలకు వచ్చారు. మరి అది మన సార్ అట్లా కాదు, 10 కంటే అక్కడ కరెక్ట్గా వెళ్ళిపోయాడంటే మా అందరికి భయం సార్ అంటే. ఒక డిసిప్లిన్తో ఉన్న నాయకుడు, మన బిడ్డల భవిష్యత్తుని తీర్చిదిద్దగల నాయకుడు. కాబట్టి ఆయనకి ఎప్పుడు నా పాదాభివందనాలు.
మేము ఎప్పుడు సేవకుడిగా ఈ ప్రాంతంలో ఉంటాం తప్ప వేరే విధంగా ఉన్నాను తెలియజేస్తూ, సార్ మాకు మిమ్మల్ని అడిగేదానికన్నా కూడా మేము అడగకుండానే ఏది అడిగినా ముందే మీరు చేస్తూ ఉన్నారు. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్.